హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు బండి, ఇది వచ్చేసి టీవీఎస్ iQube 2.2 కిలోమీటర్ మోడల్. సో దీని రేంజ్ వచ్చేసి కంపెనీ ఏం చెప్తుందంటే 75 కిలోమీటర్స్ ఎకో మోడ్లో వస్తుందని చెప్తున్నారు. సో అంత రేంజ్ నిజంగా వస్తుందో లేదో చెక్ చేస్తాను. సో నా వెయిట్ వచ్చేసి దగ్గర 8 kgs ఉంటుంది. అండ్ ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి నేను 50 స్పీడ్లో టెస్ట్ డ్రైవ్ చేస్తాను. సో 50 స్పీడ్ కాన్స్టెంట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తాను. టోటల్గా బండి ఆగిపోయేదాకా డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అనేసి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోని కంప్లీట్ చేయడానికి దాదాపు నాకు 2 to 3 hours పడుతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి 1 hour పడుతుంది అన్నమాట. అంటే 4 hours దాకా కష్టపడాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ వచ్చేసి 100% ఫుల్లీ ఛార్జ్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్ రీడింగ్ విషయానికి వస్తే ఓడోలో వచ్చేసి 48.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ కూడా 75 కిలోమీటర్స్ చూపిస్తుంది ఎక్కువ మోడ్లో. ఫ్రెండ్స్ బండి డీటెయిల్స్ విషయానికి వస్తే బ్రీఫ్గా చెప్తా వినండి. సో బ్యాటరీ వచ్చేసి 2.2 kWh బ్యాటరీ ఇది. మోటార్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 kW, పీక్ పవర్ వచ్చేసి 4.4 kW BLDC సబ్ మోటార్ ఇచ్చారు. మనకు ఓల్డ్ మోడల్స్ ఏదైతే ఉందో అదే మోడల్. టాప్ స్పీడ్ కూడా దీంట్లో 75 km/h వస్తుంది స్పోర్ట్ మోడ్లో. ఎక్కువ మోడ్లో వచ్చేసి నేను చెక్ చేసినప్పుడు 45 km/h వస్తుంది. సో కంపెనీ చెప్పిన 75 km/h పర్ ఛార్జ్ రావాలి అంటే ఓన్లీ ఎక్కువ మోడ్లో నడపాలి, అంటే 45 km/h స్పీడ్లోనే నడపాలి. నేను మన ఛానల్లో ఎప్పుడైనా సరే రేంజ్ టెస్ట్ ఎలా చేస్తాను, ప్రతి వీడియో అయినా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి 50 స్పీడ్ రెఫరెన్స్గా పెట్టుకొని చేస్తాను కదా. సో ఈ వీడియోలో కూడా 50 స్పీడే పెట్టుకొని చేస్తున్నాను. సో నాకు తెలిసి 75 km అయితే రాకపోవచ్చు. సో ఫైనల్గా ఎన్ని కిలోమీటర్స్ వస్తాయో కూడా చెక్ చేస్తాను. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కన్ఫామ్గా అయితే రేంజ్ అయితే 75 km రాదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చూద్దాం. ఈ రేంజ్ టెస్ట్ యొక్క రూట్ మ్యాప్ వచ్చేసి మా ఇండ్లు సీక్యామ్ నుంచి కొడుమూరు విలేజ్ దాకా అనమాట. ఎందుకు ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే, సో మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 37 km చూపిస్తుంది. మీకు స్క్రీన్లో కూడా మ్యాప్ చూపిస్తున్నా కదా, గూగుల్ మ్యాప్స్లో ఇమేజ్. సో 74 వస్తుంది కాబట్టి ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఊరు సెలెక్ట్ చేసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఊరు సెలెక్ట్ చేసుకునే మెయిన్ కారణం వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి సిటీ అవుట్స్కర్ట్స్ దాడేసరికి దాదాపు 10-12 km దాకా పడుతుంది అనమాట. అంటే పోను 12 km, రాను వచ్చేటప్పుడు 12 km టచ్ అవుతాం కాబట్టి మోస్ట్లీ ఒక 24-25 km దాకా సిటీలో తిరిగే ఛాన్స్ ఉంటుంది అనేసి ఉద్దేశంతో తీసుకున్నా. ఎందుకు అంటే ఈ స్కూటర్ రేంజ్ ఎక్కువ ఉండదు. మోస్ట్లీ ఈ వెహికల్ ప్రిఫర్ చేయాలంటే ఓన్లీ సిటీ పర్పస్ మాత్రమే తీసుకుంటే బెటర్ కాబట్టి ఆ ఉద్దేశంతో అది కూడా మిక్స్డ్గా రావాలనేసి చెక్ చేశాను అనమాట. అండ్ సిటీ అవుట్స్కర్ట్స్ దాటి బళ్ళారి చౌరస్తా దాటి వెళ్తున్నాను కొడుమూరు రూట్లో. చూస్తున్నారు కదా, iQube S మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ iQube 2.2లో కొన్ని డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటివంటే మోటార్ విషయానికి వస్తే సేమ్ మోటార్ ఇచ్చినా కూడా టాప్ స్పీడ్ అయితే కట్ చేశారు. సో టాప్ స్పీడ్ ఓల్డ్ మోడల్స్కి వచ్చేసి 78 లేదా 80 km/h వచ్చేది, కానీ దీంట్లో వచ్చేసి 75 km కట్ చేయడం జరిగింది ఓవరాల్ టాప్ స్పీడ్. అండ్ ఎక్కువ మోడ్లో కూడా ఓల్డ్ మోడల్స్కి వచ్చేసి 50 km/h లేదనమాట, 50-52 దాకా వెళ్ళేది. అండ్ ఇప్పుడు ఉన్న మోడల్కి వచ్చేసి చిన్న మోడల్కి వచ్చేసి 45 km/h సెట్ చేశారు. అప్పుడప్పుడు 46-47 టచ్ అయ్యేది నేను చెక్ చేసినప్పుడు అయితే. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఓల్డ్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ మోడల్స్లో వచ్చేసి కొంచెం బెటర్ ఛార్జర్ ఇచ్చారు. 950 వాట్ ఛార్జర్ ఇచ్చారు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఆ ఛార్జర్ యూస్ చేసుకొని 0 to 80% 2 hours అండ్ 0 to 100 ఆల్మోస్ట్ 3.5 hours లోపలే ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఇప్పటిదాకా అయితే 25% అయితే కంప్లీట్ అయింది. అండ్ 80 km దాకా అయితే డ్రైవ్ చేయడం జరిగింది. మీ స్క్రీన్ కూడా చూస్తున్నారు ఇమేజ్. సో ఇప్పటిదాకా డ్రైవ్ చేసిన దాంట్లో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు. అండ్ ఓల్డ్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఇది మేబీ కొత్తగా ఉన్నందుకు ఏమో తెలియదు, కానీ దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం స్మూత్గా అనిపించింది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్. అండ్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద వర్షం కూడా పడుతుంది. ఆ వర్షంలో కూడా అలాగే వీడియో అయితే కవర్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి నా ఎఫర్ట్స్కి అయితే మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి 2.5 hours టైం పట్టింది. ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి. సో మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఎనర్జీ అనిపిస్తుంది, బూస్ట్లా అనిపిస్తుంది. మరిన్ని రేంజ్ టెస్ట్ వీడియోస్ అయితే చేస్తాను నేను ఖచ్చితంగా అయితే మీకోసము. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. సో లో బడ్జెట్ మోడల్ కదా అనేసి దాంట్లో ఏమి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో అయితే ఏం కాంప్రమైజ్ అయితే కాలేదు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగుంది, బ్రేకింగ్ పరంగా కూడా చాలా బాగుంది దీంట్లో. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా డిస్టెన్స్ టు ఎంటీలో వచ్చేసి 38 km చూపిస్తుంది. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇమేజ్ చేస్తున్నా చూడండి. అండ్ నేను ఇంకా రిటర్న్ వెళ్తాను, ఎందుకంటే 50% ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి నేను రిటర్న్ స్టార్ట్ అవుతాను. ఎందుకు అంటే 50% ఛార్జింగ్ కంప్లీట్ అయింది, నేను రిటర్న్ కూడా చేరుకోవాలి కాబట్టి సేఫ్ సైడ్ కోసం చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఎంత రేంజ్ వచ్చిందో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. స్టే ట్యూన్, లెట్స్ గో.
యాక్చువల్లీ ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా కోడుమూరు దాకా వెళ్ళాలనేసి, కానీ ఎక్కువ మోడ్లో కాకుండా నేను పవర్లో పెట్టుకొని 50 స్పీడ్లో డ్రైవ్ చేసినందుకు కోడుమూరుకి రీచ్ అయ్యి నేను రిటర్న్ వెళ్ళలేను అనమాట. అందుకనేసి ఇంకొక 4-5 కిలోమీటర్స్ ముందరనే నేను రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటిదాకా అయితే చూడండి 75% ఛార్జింగ్ అయితే అయిపోయింది, ఇంకా 25% బ్యాలెన్స్ ఉంది. అండ్ ఓడోమీటర్ మీద రీడింగ్ చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అప్డేట్ కూడా నేను మళ్ళీ ఇస్తాను. ఫ్రెండ్స్, సిటీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాను. అండ్ మీకు తెలుసు కదా, సిటీలోకి వెళ్తే మనం కాన్స్టాంట్గా 50 స్పీడ్ అయితే డ్రైవ్ చేయలేము. సో సిచ్యుయేషన్ బట్టి మనం స్పీడ్ని అయితే చేంజ్ చేస్తుంటాము. ఒకసారి 50 టచ్ అవుతుంటే ఒకసారి టచ్ కాలేదు. సో చూస్తున్నారు కదా. అండ్ ఎందుకు నేను మెయిన్గా ఈ రూట్ని ఎంచుకున్నా అంటే మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇంత రేంజ్లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటరు లాంగ్ డిస్టెన్స్కి ఎక్కువ వాడరు కాబట్టి సిటీ పర్పస్కి అయితేనే యూజ్ అవుతుంది. సో అందుకనేసి సిటీ పర్పస్లో కూడా డ్రైవ్ చేస్తే యావరేజ్గా ఎలా డ్రైవ్ చేస్తాం, సిచ్యువేషన్ బట్టి మనం డ్రైవ్ చేస్తాం. ప్రతిసారి అయితే కంటిన్యూ కొట్టం, అలాగే ప్రతిసారి స్లోగా నడపం కాబట్టి ఇదైతే మిక్స్డ్గా వస్తుంది, కొంచెం అక్యురేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను సిటీలో డ్రైవ్ చేస్తున్నాను. అండ్ మీరు చూడండి, ఎదురుగా బ్రిడ్జ్ కనబడుతుంది, వచ్చేసి బళ్ళారి చౌరస్తా ఏరియా ఇది. అండ్ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళేస్తే ఊర్లోకి వెళ్తే బస్ స్టాండ్ రాజుగారి అటు నుంచి అట్టే వెళ్ళేసి నేను మొత్తం 0 దాకా అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 10% ఎంత అయింది, అండ్ అట్ ద సేమ్ టైం 5%కి ఎంత అనేసి అవి కూడా అప్డేట్స్ ఇస్తారు చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ వచ్చేసి 10% ఉంది ఇంకా. అండ్ డిస్టెన్స్ ఏమిటి వచ్చేసి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది, చూస్తున్నారు కదా. యావరేజ్ స్పీడ్ కూడా అబ్జర్వ్ చేస్తే సిటీలో 37 కిలోమీటర్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఓడో చూసుకోండి 110 కిలోమీటర్స్, అంటే 110 కిలోమీటర్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ మైనస్ చేసుకుంటే కూడా దగ్గర దగ్గర ఇప్పుడు దాకా 61 కిలోమీటర్స్ వచ్చాను. అండ్ ఈ 10% డ్రైవింగ్ చేసి ఎంతవరకు చెక్ చేద్దాం. సో ఇంకా 10% మిగిలింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసాను జర్నీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉన్నప్పుడు చెప్తాను. నేను సిటీలో మొత్తం తిరుగుతున్నా ఫ్రెండ్స్, మొత్తం ఛార్జింగ్ కంప్లీట్ అవ్వాలనేసి. నెక్స్ట్ 5% ఎంత చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, ఛార్జింగ్ వచ్చేసి 5% ఉంది. 5% వచ్చినప్పుడు డిస్టెన్స్ టెంప్టీ ఏం చూపేది ఇంకా. అండ్ ఓడో విషయానికి వస్తే 113.4 అంటే 63 కిలోమీటర్స్ దాకా వచ్చాము ఇప్పుడు దాకా. ఫ్రెండ్స్ ఇంకా 5% ఛార్జింగ్ అయితే మిగిలింది, అప్రాక్సిమేట్లీ 3 to 4 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఛార్జింగ్ యూజ్ చేసుకుని నేను ఎలాగోలా ఇంటి దాకా రీచ్ కావాలి, లేదంటే నేను కూడా ఇబ్బంది పడతాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి వినాయకుడి గుడి దగ్గర ఉన్న కేసీనాల్ దగ్గర ఉన్న వినాయకుడి గుడి చూస్తున్నారు కదా. సో కర్నూలు వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఎక్కడ అనేసి ఎగ్జాక్ట్ ప్లేస్. అండ్ నేను నెక్స్ట్ ఇంకా 1% 2% వచ్చేటప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను, స్టే ట్యూన్. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 1% మిగిలింది. అండ్ నేను ప్రస్తుతానికైతే మా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఈ సందులోనే ఛార్జింగ్ మొత్తం అయిపోయేదాకా రౌండ్స్ చేస్తూనే ఉంటాను. అయిపోయిన తర్వాత ఎంతవరకు వస్తుందో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ 1% ఛార్జింగ్ కూడా కంప్లీట్ చేద్దామనేసి ఇంటి దగ్గర సందులో తిరుగుతున్నా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఎక్కువసేపు తిరగకముందే ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. అండ్ అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని వస్తున్నాను. ఇంకో రౌండ్ వెళ్దామని అనుకునే లోపలే చూడండి, ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఛార్జింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆపేస్తున్న బండిని ఇంకా చూడండి. సో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి నేను బండిని స్టాప్ చేశాను. చూపిస్తాడు మీకు బండి ఆఫ్ అయినది కూడా స్క్రీన్లో. ఫ్రెండ్స్ బండి అయితే ఆగిపోయింది మొత్తానికి. సో చూస్తున్నారు కదా. సో ఎంత రీడింగ్ వచ్చిందో నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను, స్టే ట్యూన్. ఫ్రెండ్స్ చూశారు కదా, రేంజ్ టెస్ట్ టీవీఎస్ iQube 2.2 కిలోవాటర్ మోడల్కి. సో రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రీడింగ్ వచ్చేసి 48.7 కిలోమీటర్స్ ఉంది. అండ్ రేంజ్ టెస్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యి బండి స్టాప్ అయ్యేసరికి 116.7 కిలోమీటర్స్ అనమాట. సో 116.7 మైనస్ 48.7 చేస్తే 68 కిలోమీటర్స్ వచ్చింది. మీరు అనుకోవచ్చు కంపెనీ వచ్చేసి 75 కిలోమీటర్స్ చెప్పింది కదా ఎక్కువ మోడ్లో అనేసి. కానీ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక విషయం గమనించిన, అదేంటంటే కంపెనీ ఎక్కువ మోడ్లో చెప్పింది 75 వస్తుంది, కానీ ఇక్కడ ఎక్కువ మోడ్ స్పీడ్ వచ్చేసి 45 వరకే ఉంది ఈ బేస్ మోడల్లో, చిన్న మోడల్ వచ్చేసి. సో అందుకనేసే నేను 50లో డ్రైవ్ చేయడం వల్ల మనకు 68 కిలోమీటర్స్ మాత్రమే వచ్చింది, ఇంకా 7 కిలోమీటర్స్ డౌన్ అయింది. సో మీరు ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా అయితే 75 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుంది. నేను చెక్ చేసి అది కూడా పాయింట్ వైజ్ కూడా చెక్ చేశాను అనమాట. ఒక పర్సంటేజ్కి ఎంత డ్రాప్ అవుతుంది కూడా చెక్ చేశాను అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎవరు ప్రిఫర్ చేయాలి ఈ టీవీఎస్ iQube 2.2 కిలోమీటర్. సో 50 స్పీడ్లో నడిపితే మనకు 68 కిలోమీటర్స్ వస్తుంది కదా, ఇంకా తక్కువనే కదా రేంజ్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు స్ట్రిక్ట్గా 20-30 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతాను డైలీ అనుకున్న వాళ్ళకైతే ప్రిఫర్ చేసే ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కూడా 950 వాట్ ఛార్జర్ ఇచ్చారు, అది కూడా చెక్ చేశాను. 3.5 hours లోపల ఎక్కుతుంది ఫుల్ ఛార్జ్. సో ఆ విధంగా చూసుకుంటే డైలీ 20-30 తిరిగే వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయండి. ఇంకా ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఏతర్కి వెళ్ళండి, ఏతర్లో రిస్టాకి వెళ్ళండి. ఓలా S1 సిరీస్ ఉంది కదా అది కానీ, లేదా రీసెంట్గా బజాజ్ చేతక్ ఉంది, వీదా ఉంది. సో అవి ప్రిఫర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ రేంజ్ టెస్ట్ ఇంతవరకు చూసింటే వీడియో అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క రేంజ్ టెస్ట్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.